ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ భక్తిని. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఎవరిని మందలిచ్చినా సమస్యలు చాలా ఉన్నాయి. చాలా మందికి చాలా రకాల సమస్యలు ఉన్నాయి. మీకు తెలుసో లేదో, ప్రతి సమస్యకి 3 మార్గాలు ఉంటాయి. 3 ఆన్సర్లు ఉన్నాయి. నెంబర్ 1 భరించడం. నెంబర్ 2 వదిలేయడం. నెంబర్ 3 చాలా ముఖ్యమైనది మార్చుకోవడం. మరి మనకున్న సమస్యకి ఈ 3 పరిష్కారాలు ఉన్నాయి. మరి దేన్ని ఎంచుకుంటున్నాం అనే దాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. మరి దేన్ని ఎంచుకుంటున్నాం? భరించడమా, వదిలేయడమా, మార్చుకోవడమా? మరి మార్చుకోవడం అంటే అంత ఈజీనా? మార్చుకోవడం అంటే మార్పు అంత ఈజీనా అంటే 100కి 100% కాదు. కానీ మార్చుకున్న వాళ్ళు, జీవితాన్ని మార్చుకున్న వాళ్ళు, జీవితంలో మార్పుకు సిద్ధంగా ఉన్న వాళ్ళు జీవితంలో ఎదుగుతారు, గొప్పవాళ్ళు అవుతారు. ఇదే నిజం. వాళ్ళ జీవితంలో మార్పులు చెందుకుంటూ ఎదిగిన వాళ్ళే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి మార్పు రావడం అంత ఈజీ కాదు. మార్పు ఏ క్షణాన ఎలా వస్తుందో మనకు తెలియదు. కానీ ఆ మార్పుకు మనం ఫస్ట్ సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండడం అంటే మీ అందరికీ తెలుసు, క్రికెట్ గ్రౌండ్లో ఒక బ్యాట్స్మెన్ బ్యాట్ పట్టుకొని రెడీగా ఉంటే ఒక 10 మంది ఫీల్డర్లు, అంటే ఒకళ్ళు బౌలింగ్ వేస్తూ ఉంటే మిగిలిన 10 మంది ఫీల్డర్లు గెట్ రెడీగా, బాల్ ఎక్కడికి వస్తుందో, నా దగ్గరికి వస్తుందా అన్నట్టుగా ఎంత రెడీగా, ఎంత అలర్ట్గా అయితే ఆ క్షణాన ఉంటారో అందరూ ఉన్నట్టు మనం కూడా మార్పుకు సిద్ధంగా, రెడీగా, అలర్ట్గా ఉండాలి. మరి మీరు ఎలా ఉన్నారు? మార్పుకు సిద్ధంగా ఉన్నారా? రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటే, మార్పుకు సిద్ధంగా ఉంటే, మీ జీవితం మారాలంటే రండి, మాలాంటి వాళ్ళతో కలిసి కొలాబరేట్ అయి పనిచేయండి. ₹1 పెట్టుబడి లేకుండా మీ జీవితాన్ని మార్చడానికి, మిమ్మల్ని ఉన్నత శిఖరాలు తీసుకుపోవడానికి మా దగ్గర అనేక ఐడియాలు, అనేక ఆలోచనలు, అనేక వసతులు, వనరులు, సౌకర్యాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఫ్రెండ్స్, సమస్యలు చూసుకొని వాటిని భూతద్దంలో చూసుకొని సమస్యలకు భయపడి పారిపోవడం కన్నా, సమస్యలకి భరించడం కన్నా, సమస్యల్ని వదిలేయడం కన్నా, ఆ సమస్యని మార్చుకొని మార్పుకు ముందుకు వెళ్తూ భవిష్యత్తును చూసుకోవడమే చాలా మంచి నిర్ణయం అని మీ అందరికీ తెలియజేస్తూ, మార్పుకు సిద్ధంగా ఉన్న వాళ్ళని ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.